ఈరోజు సూర్యాపేట పట్టణంలో వాణిజ్య భవన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నా మిత్రులు శ్రేయభిలాషులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా। ఈరోజు నా జన్మదిన కార్యక్రమాన్ని సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో పబ్లిక్ సమక్షంలో చేసుకోవడం అనేది నేను చాలా గర్విస్తున్నా। దీనికి ప్రధాన కారణం మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, 2 రోజుల తర్వాత మన జన్మదినం రావటం, నిన్ననే 10వ తారీఖు నాడు మా సంకినేని వెంకటేశ్వరరావు గారి జన్మదినం రావడం కూడా వారికి కూడా ప్రత్యేకంగా మా పార్టీ తరపున మా కార్యకర్తల తరపున నాయకుల తరపున శ్రీలభ తరపున శుభంగా తెలియజేస్తున్నా। అదేవిధంగా ఈరోజు నాకు రావడం నా జన్మదినం, నేను ఏ రోజు కూడా పబ్లిక్గా సెంటర్లో కేకులు కట్ చేసి జన్మదినం చేసుకునే అలవాటు కూడా నాకు లేదు। కానీ ఈరోజు మా నాయకులు మా కార్యకర్తలు మా మిత్రులు శ్రేయభిలాషులు నన్ను తప్పనిసరిగా మీరు సూర్యాపేటలో ఇవాళ జన్మదిన కార్యక్రమం చేసుకోవాలి, మనం ఈ విజయోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధాని కావడం, తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు గెలవడం, ఆంధ్రలో ఎన్డీఏ కూటమి 21 సీట్లు గెలవడం, ఇవాళ 2 మంత్రి పదవులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి గౌరవనీయులు బండి సంజయ్ గారికి 2 మంత్రి పదవులు రావడం ఈ తెలంగాణకు ఒక శుభ సూచకము। రేపు రాబోయే రోజుల్లో 2029లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవడం తథ్యం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావడం తథ్యం। ఇలాంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ వారికి గత 40 ఏళ్ల నుంచి పోరాటాలు చేసుకుంటూ ఎంతోమంది త్యాగాలు చేసుకుంటూ ఈరోజు అధికారం రావడానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ శుభసూచక సందర్భంగా మన జన్మదినం వీరందరూ కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం వారందరూ కూడా రుణపడున్నా, మా మిత్రులకు శ్రేయభిలాషులు అందరూ రుణపడున్నా। రేపు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పథం వైపు తెలుగు రాష్ట్రాలు 2 కూడా దూసుకుపోతే తెలంగాణ కూడా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం వెంటనే 3 కోట్ల మందికి ఆవాస్ యోజన కింద ఇండ్లు శాంక్షన్ చేయడం అనేది చాలా చాలా శుభ సందర్భం। పేద వర్గాలకు ఇది తీరని పేద వర్గాలకు ఇది ఆనందకరమైన సందర్భం ఇది। కాబట్టి పేదల కోసం పనిచేసే నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈ దేశ ప్రధాని కావడం భారత 140 కోట్ల మంది ప్రజలు చేసుకున్న ఇది అదృష్టంగా నేను భావిస్తున్నా। ఇలాంటి క్రమంలో రేపు నూతనంగా కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు। ఏ నాయకుడిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నా మేమందరం కూడా సాధారణంగా అవమానిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నా శ్రేయభిలాషులకు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను।